అందరికీ నమస్తే అండి. మాకు ఒక చిత్తకార్తె కుక్క ఉందండి. నేను చిత్తకార్తె కుక్క అని చెప్పేసి నేను ఎందుకంటానంటే, ఈ చిత్తకార్తె కుక్క నారా లోకేష్ గారిని ఉద్దేశించి దున్నపోతు అని చెప్పేసి అని అంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే అయ్యో పాపం అనే నాదుడు కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి అని ఈ చిత్తకార్తె కుక్కకి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒకసారి ఈ కుక్క మాట్లాడుతుంది వినిపిస్తా చూడండి. ప్రజాస్వామ్య వ్యవస్థలు బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు సువర్ణాక్షరాలు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? వీరగంధం సుబ్బారావు భార్యగా వచ్చావు అంతేనా? మనం ఎక్కడి నుంచి వచ్చాం కూడా చెప్పాలి కదా. అక్కడ నువ్వేనా మైసూర్ మహారాణివా? నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ యొక్క పీడ పోయింది అనుకునే వాళ్ళే తప్ప ఎవరో కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో కానీ మరి అందరికీ సాగుతుంది కానీ మంచి మంచి వ్యక్తులందరికీ సాగుతుంది కానీ దేవుడు నీకు మాత్రం సాగేటట్లేదు. లక్ష్మీ పార్వతి భూమికి భారం అంతే. నువ్వు నీ వల్ల నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ నీ కన్నా కొడుకుకి కానీ ఎవ్వరికి ఉపయోగం లేదు. రాష్ట్రానికి ఎలాగో ఉపయోగం లేదు, అది పక్కన పెట్టేసండి. నీ వల్ల నీ కుటుంబ సభ్యులకి ఉపయోగం లేదు. నువ్వు భూమికి భారం అంతే. అనవసరంగా బ్రతుకుతున్నావు. దేవుడు సాగేటట్లా నీకు మంచి మంచి వ్యక్తులందరికీ సాగాడుతున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ నిన్ను మాత్రం మమ్మల్ని వేధించి పీడించి తినేస్తానికి మాత్రం భూమి మీద వదిలేసాడండి. పోతే కాదా దరిద్రం అన్న వదిలిపోతాయి, రాష్ట్రానికి పుట్టిన పీడ వదిలిపోతాయి అనకూడదేమో. కానీ అంటే ఒక వ్యక్తి చావు కోరుకోకూడదు. నువ్వు పోతే సగం పీడ వదిలిపోతాయి. నువ్వు పోతే ఏమైనా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఏమైనా కన్నీటి పర్వం అయిపోతారా? నువ్వు పోతే నువ్వు సత్తే రాష్ట్రానికి పీడ వదిలిపోయిందిరా బాబు అని చెప్పేసి అయ్యో పాపం అని కూడా ఎవ్వడు అన్న. నీ కన్నా కొడుకు కూడా అంటారు. నీ కడుపును పుట్టిన కొడుకు కూడా నువ్వు సత్తే ఆ సత్తే సచ్చింది లేరా పీడ వదిలింది. ఎన్నాలో దీని మూలంగా బయట తిరగలేకపోయాను, నలుగురిలో తిరగలేకపోయాను, నేను ముఖం చూపించుకోలేకపోయాను, దరిద్రం వదిలిందని చెప్పేసి అనుకుంటారు తప్పితే నువ్వు పోతే ఎవడన్నా అయ్యో పాపం అని చెప్పేసి అంటాడా? ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది లక్ష్మీ పార్వతి? ఇలాగా మేము కూడా మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. అంత వయసు వచ్చింది, ఏం ఉపయోగం? కనీసం మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మాట్లాడితే మా లాంటి వాళ్ళతో కనిపించుకోవాలి కదా. మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు అబ్బే 75 ఏళ్ళు దాటిపోయాడు, 56 ఏళ్ళు వచ్చాయి. మరి అదే విధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, కష్టమైన దిశలో ఉన్నారు. నువ్వేనా బాలాకుమారివా? నువ్వేనా 16 ఏళ్ళు ఏమైనా పొడిచి పిల్లవా? నీకు 60+ కదా. నువ్వు చివరి దశలో ఉన్నావు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నువ్వు కాలం చేసేస్తావు. ఆయన ఎప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకి ఏమి ఆరోగ్య సమస్యలు ఏమి పెద్దగా ఏమి కూడా లేవు. నీకున్న జబ్బులు అవి అన్నీ ఇన్ని కాదు. ఒకవేళ నిజంగా నువ్వు పోతే ఇందాక డైలాగ్ కొట్టింది కదా, మీరు పోతే ఎవరు అయ్యో పాపం కూడా అని చెప్పి అయ్యో పాపం అని కూడా అంటారని చెప్పేసి డైలాగ్ కొట్టింది కదా. లక్ష్మీ పార్వతి పోతే కూకట్పల్లి మెట్రో స్టేషన్ మొత్తం కన్నీరు మున్నీరు అయిపోద్దండి. లక్ష్మీ పార్వతి నిజంగా చచ్చిపోతే కనుక కూకట్పల్లి మెట్రో రైల్వే స్టేషన్ మొత్తం ఆ కింద అంతా కూడా కన్నీటి పరిమితం అయిపోతారు. ఇదొక జన్మ. చిత్తకార్తె కుక్క అలాగని నువ్వు బతుకుతున్నావు, చిత్తకార్తె కుక్క బతుకుతున్నావు అంతే. రెండు సేమ్ టు సేమ్ అంతే. శీతాకాలంలో కుక్కలు చూడండి ఎక్కువగానో పొయ్యిల దగ్గర వాటి దగ్గర ముడుచుకుని పడుకుంటాయి. ఈవిడు కూడా అంతే. శీతాకాలం చిత్తకార్తె కుక్క లాంటిది మాట. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ఇళ్ళ పంచం చేరిపోతాయి. అంతకు మించి నేను ఒక అడుగు ముందుకు వేయలేను కానీ చెప్తున్నా ఉదాహరణకి. మనిషి జన్మ కాదు ఊరికే అంతే, అలా పుట్టేసిందంటే. పైగా పుట్టకల గురించి కూడా మాట్లాడుతుంది ఇక్కడ. ఈ పతివతా శిరోమణి అనకూడదేమో కానీ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఈ పతివతా శిరోమణి విడాకులు ఇవ్వకుండానే మొగుడిని కట్టుకున్న మొగుడిని కన్న కొడుకుని వదిలేసి ఇవాళ ఈ పతివతా శిరోమణి వచ్చేసి మనకు పాఠాలు చెప్తుంది ఇక్కడ. చిత్తకార్తె కుక్క అలాగని చిత్తకార్తె కుక్క కంటే హీనమహే. నువ్వు మంచి ఆడదాన్ని మెత్తేసావు కానీ
నీ ఎదవ భాగవతం ఎవడికి తెలియదు, నీ ఎదవ బోకు జీవితం ఎవడికి తెలియదు. చూడలేదా మేము 2019 ఎన్నికల ముందు మేము చూడలేదా? వాట్సాప్ చాటింగ్లు అవి ఇవి బయటికి రాలేదా? నువ్వేమైనా చిన్న పిల్లవా? చంద్రబాబు నాయుడు గారు చివరి దశలో ఉన్నారు, నువ్వేమైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావా? నీకు 60+ ఉన్నాయి కదా. నాకు తెలిసి నేను ముందు చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నువ్వు కాలం చేసేస్తావు, ముందు నువ్వు చచ్చిపోతావు. ఆయన బతికినంత కాలం నువ్వు బతికితే గొప్ప. చంద్రబాబు నాయుడు గారు వయసు వరకు వచ్చేవరకు మనం ఆరోగ్యంగా ఉండి ఒకరి సహాయం లేకుండా మన పనులు మనం చేసుకుంటే గొప్పే. ఆయన పనులను చేసుకుంటున్నాడు. తిరుపతి మెట్లు ఎక్కేస్తాడు ఆయన కాలినాడకన. ఆ వయసు వచ్చేటడికి మనం మన సొంత పనులు చేసుకుంటే గొప్ప. ముఖ్యంగా నువ్వు బాలకుమారిలా మాట్లాడుతుంది, నేను కాక మాకు పుట్టిందేలాగా. అందుకైనా 10 ఏళ్ళ 16 ఏళ్ళ, నీకు 60+ కదా. నువ్వు కూడా చివరి దశలోనే ఉన్నావు కదా. నువ్వు పుట్టుక్కుని పోయావు అనుకో, రాష్ట్రం మొత్తం అంతా కూడా కన్నీరు ముందర అయిపోద్దేంటి? అది మహాపతివాద చచ్చిపోయిందంటరా. బతికినంతకాలం మొగుని దేవుడిగా చూసి బతికేసింది అనుకుంటారా? ఏడా వదిలేంద్రబాబు రాష్ట్రాన్ని పట్టిన ఇద్దరు వదిలని చెప్పి అనుకుంటారు. మాట్లాడు ఇంకా. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాడు ఆరోపణలన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్ళాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సొంత అత్తవా? పిల్లని పెళ్లి చేసేవా? లేదంటే చంద్రబాబు నాయుడు కాలేని నువ్వు అడిగేవా? నువ్వు సొంత అత్తవైపోతావా? ఏంటి నేను సొంత అత్తగా గౌరవించేయాలా? నీ బుద్ధి తెలుసు కూడా. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, చిత్తకార్తె కుక్క అని చెప్పేసాను. నిజంగా చిత్తకార్తె కుక్కే. నేను ఎందుకన్నానంటే డైలాగు, ఇప్పుడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుద్ది. నారా లోకేష్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ దున్నపోతూ అని చెప్పేసి ప్రస్తావిస్తుంది. మరి నిన్నేమనాలి? పడిగేదా అనాలా? అంతేనా? నోరు నీకే ఉందా? మాకు లేదా? మేము మాట్లాడలేమా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లక్ష్మీ పార్వతి అతి పేలాపన పేలిపోతే నీకంటే 10 మాటలు ఎక్కువే మాట్లాడుతున్నావు, తక్కువే మాట్లాడడం కదా. ఇంత మాట్లాడు, ఇంకా తగలడు, ఇంకా ఉందిగా. అన్యాయాలతో, అవకాశవాద కూటములతో, అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో. అతని నువ్వంటే పాడిగేదిలాగా, శీతాకాలం చిత్తకార్తె కుక్కలాగా, ముఖ్యంగా అందులోని కూడా ఆడకుక్కలాగా ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే అనకూడదు. అంతే. నేను చిత్తకార్తె కుక్కతో పోల్చింది అందుకే. నువ్వు అందరినీ నేను దున్నపోతులతో పోలుతానంటే నిన్ను పాడిగేదే చిత్తకార్తె కుక్క, అందులోనే ఆడకుక్క అని చెప్పేసి పోలుతాను నేనైతే కనుక. కాస్త నోటు దూల తగ్గించుకుంటే బాగుంటుంది. మహిళ అయిపోయావు, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నావు అంతే. లేదంటే వేరే విధంగా ఉండదు, వేరే విధంగా మాట్లాడేవాళ్ళము. వచ్చింది పతివత శిరోమణి అందరికీ పేర్లు ఎట్టేస్తానికి. ఎదవ బోకు జీవితం అలాగని నీదొక బతుక, నీదొక బతుక అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆ పట్టుమని కొడుకింటికి వెళ్ళలేవు. నీ ఇంటికి వచ్చి ఒకడు పెళ్లికి పిలవడు, దినానికి పిలవడు, సావుకి పిలవడు, శుభకార్యానికి పిలవడు, అశుభకార్యానికి పిలవడు. నీ కొంపకి ఎవడో రాడు. నువ్వు నిన్ను చూస్తేనే దరిద్రం అని చెప్పేసి భావించే సమాజంలో నువ్వు బతుకుతున్నావు. ఇవాళ నిన్ను చూస్తేనే దరిద్రం అని చెప్పేసి భావిస్తారు జనం అంతా కూడా. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గతి లేక, గత్యంతరం లేక నిన్ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. కానీ లేదంటే నువ్వు మహిళగా మాట్లాడుతున్నావా? నారా లోకేష్ గారు దున్నపోతా అని చెప్పేసి అంటున్నావు. నువ్వు పాడిగేదివా? పాడిగేదివేనా? ఏదైనా చిత్తకార్తె కుక్కవా? కాస్త విలువలు ఉండాలంటే అంత ఓసిస్తే సరిపోద్దా? మాలాంటి వాళ్ళతో కనిపించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు నీ బతుకి. అనిపిస్తుందా? కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ విలువల గురించి నువ్వు మాట్లాడాలా? నేను కుటుంబాల గురించి తీసుకురా. నీ కొడుకుని నీ కొడుకు చెప్పించు. నీ కొడుకు చేత మా అమ్మ లక్ష్మీ పార్వతి అని చెప్పేసి ఒక మాట చెప్పించమను. అవసరం లేదు, చెప్పించి సరిపోద్ది. చెప్తాడా? ఉరేసుకొని సత్తానన్నా సత్తాడు, కానీ నీ పేరు మాత్రం చెప్పడు. పలకను కూడా పలకడు. పలుకుతాడా? రేపు పొద్దు నువ్వు చచ్చినా సరే నీ మొగుడు వీరగంధం సుబ్బారావు అని చెప్పేసి అంత్యక్రియలు జరిపిస్తాడు తప్పితే వేరే పేరు చెప్పేమని అంత్యక్రియలు జరిపిస్తారా నీకు? ఏం మాట్లాయి?
వాళ్ళు చచ్చిపోవాలా వీళ్ళు చచ్చిపోవాలా, నువ్వేనా నువ్వేమైనా ఏటేళ్ల కాలం భూమి మీద దిగ్గటుంటాయాలి కానీ ఉండిపోతావా? నువ్వు పోవాల్సిందే. ఆ టైం వస్తే అందరూ పోవాల్సిందే. ఎవడు భూమి మీద ఎవడు శాశ్వతంగా ఉండిపోవడం. ఆరోగ్యంగా ఉంటే ఒక 80,000 బతుకుతాం, లేదంటే 50,000కే టపా. 50,000 తర్వాత ఏమో ఎవడుంటాడో ఎవడో పోతాడు. లేదురా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఒక 80,000, 90,000, 85,000, 90,000. మరీ ఆరోగ్యంగా ఉంటే 100కు 100 బతికిన వాళ్ళు ఉన్నారు, అంతకు మించి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి నువ్వు అక్కడ దాకా బతుకుతావు అని చెప్పేసి నేనైతే అనుకోను. మన ఇన్ని కూడా అర్ధాంతర సాగులే. కాబట్టి ఏంటంటే వయసు పెరిగితే సరిపోదు, కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడామంటే 10 మంది తిరిగి మన కౌంటర్ ఇచ్చేటప్పుడు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడే విధంగా ఉండాలి. అంతే తప్పితే అమలకలు తిట్టించేసుకొని పచ్చి బుద్ధి తిట్టించేసుకోకూడదు. నీలాగా కాస్త సిగ్గుపడు, చిట్టకడితే కుక్క. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. ఇలాంటి అతిపేలప్పుడు పేలిపోతే ఇగో ఇలాంటి సమాధానాలు ఎదురవుతాయి నీకు. బాగా గుర్తుపెట్టుకో అది.